జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించిన పవన్ చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెట్టిన పథకాలను మరి ఎలా చూడవచ్చు దీన్ని? అంటే అదే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, కుప్ప కూలిపోయే పరిస్థితి కనిపిస్తుందా? అవి అమలు చేస్తే ఆలోచిద్దామండి. నేను అనేది ఒకటి, కానీ నమ్మకం ఉందా సార్ అమలు చేస్తారా? కేంద్ర ప్రభుత్వ సహకారం కనుక ఉంటే డెఫినెట్గా అమలు చేయడం, ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక వస్తే అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ మిగతా దాని మీద పెట్టాలి. ఏదో హడావిడి చేసేస్తే వచ్చేసిందని చెప్పాను. పోలవరం ప్రాజెక్ట్ చాలా స్పిల్ డ్యామ్ అన్నీ అయిపోయినాయి. ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ ఒకటే, అది చిన్నగా అది పెద్ద కట్టడం కాదండి. అది అంటే రాతి మట్టి కట్టడం, ఆనకట్ట కట్టేస్తారు, ముందు స్పిల్ అయిపోయింది. మిగిలిన ఇది కట్టేసి మన ప్రాజెక్ట్ కట్టేసి అని హడావిడి బాజా బయలు కొట్టుకునే తప్పకుండా మిగతా అందరు రిహాబిలేషన్ సెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖ అంత 100% వాళ్ళ దగ్గర తీసుకుని సాధించుకోవాలి. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మొత్తం 4 hubs ఎంతో మెయిన్ ఇచ్చారు, మిగతా 7 hubs ఎక్స్టెండ్ చేయమన్నారు. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రానికి నిధులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా అమరావతి ఇవన్నీ కూడా చేసుకుంటే డెఫినెట్గా ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆర్థికంగా డెవలప్ అయినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేయడం సాధ్యం అవుతుంది. హోదా విభజన హామీలు వస్తే కానీ కొన్ని లక్షల కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి లాభం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇస్తా అన్నారు, కాంగ్రెస్ పార్టీ సంతకం ఈ పార్టీకి అయిపోయి ఉండేది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేది. అందుకని రాదనేవాళ్ళు మరి పదే చెప్తాను, రాదనేవాళ్ళు ఇక ముగిసిన చాప్టర్ విభజన హామీలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నయవంచికులు వాళ్ళు. అవి గుజరాత్కి వెళ్ళి అక్కడ మోడీ గారు బంద్ చేసుకోమనండి. ఆంధ్రప్రదేశ్లో అనవసరం. ఆంధ్రప్రదేశ్ హక్కులకి ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉంటూ చేసేవాడు అనవసరం అండి. అంటే ఇక్కడ వద్దున్నట్లేదు, అక్కడే బంద్ చేసుకోమని రమ్మంటున్నాను. అందువల్ల ఇది సాధ్యమే కానీ చాలా కష్టం. దాదాపు 3-4 లక్షల కోట్లు అదనంగా కావాల్సి ఉంటుంది వచ్చే 5 ఏళ్లలో. ఈ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తారంటే పాత ప్రభుత్వం చేసి అవినీతిని తగ్గిస్తాం ఆయన మాట్లాడింది, సంపద సృష్టిస్తాం, అదే మాట వీళ్ళు మాట్లాడచ్చు. అంత ఈజీ కాదు. బట్ లెట్ us వెయిట్ అండ్ చేయండి. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాను. పదే కూడా చెప్తున్నాను. ఐఎమ్ విషింగ్ నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి విశేష తెలియజేస్తా. కనీసం ఈసారన్నా మరి కేంద్ర ప్రభుత్వం మీకు అవకాశం వచ్చింది కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను. Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.